హలో అండి. సింపుల్‌గా బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఫస్ట్ నెయ్యి కొంచెం తీసుకున్నాను. దాంట్లో జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం రోస్ట్ అవ్వగానే ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎలాగో నెయ్యి ఉంది కాబట్టి దానిలో నేను ఇక్కడ 11 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఒక్కొక్కదాన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. సో ఆ 4 పీసెస్‌ని వేయించుకోవాలి. అలా మనం ఎన్ని తీసుకుంటే అన్ని పీసెస్‌ని కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సేమ్ అదే పాన్‌లో నేనేం చేశానంటే 11 పీసెస్‌కి 1/4 వాటర్ పోసాను. అదే 1/4 షుగర్ పోసాను. షుగర్ పోసి అవి మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మనకి కాగబెట్టిన మిల్క్ ఉంటే 1/4 తీసుకోవచ్చు. లేదా కాగబెట్టుకోవాలంటే పక్కన కాగబెట్టుకోండి. కాగబెట్టుకున్న తర్వాత ఆ మిల్క్ కూడా అందులో పోసేయండి. పోసేసాక మనకు ఆల్రెడీ వేయించుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా బాయిల్ అయిపోయాక బ్రెడ్ పీసెస్ అందులో వేసేయండి. అందులో వేసాక కాసేపు ఆగితే ఒక 2-3 మినిట్స్ ఆగితే అవి బాగా సోక్ అయిపోతాయి. బాగా తిప్పండి. కాజు వేసేస్తే మన స్వీట్ రెడీ.